అర్థం చేసుకోవాల్సిందిగా ప్రత్యేక కోరుతున్నాను. సంఘం ఇంజనీరింగ్ విభాగానికి చెందిన మార్చలపట్నం 17వ వార్డులో ఉన్న అన్నా క్యాంటీన్ పెయింటింగ్, ఫ్లోరింగ్, విద్యుదీకరణ, ప్లంబింగ్ పనులు గతంలో కేటాయించిన పనులు సరిపోలేదని దానికి ఎక్స్టెన్షన్గా కొంత ఇచ్చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఫండ్స్ ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందితే వాటిని రీఎంబర్స్ చేస్తారు మళ్ళీ మున్సిపాలిటీకి. ఇన్ కేస్ దానికోసం మేము ప్రయత్నం చేస్తాము. ఎటువంటి ఏదైనా తేడా వస్తే మున్సిపాలిటీ భరించాల్సిన పరిస్థితి ఉంటున్నాను. 17వ వార్డు పెయింటింగ్, ఫ్లోరింగ్, విద్యుదీకరణ అధికారులకి, కమిషనర్ గారు కూడా నేను మున్సిపల్ సభ్యులకి కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో వాటర్ వర్క్స్ మొదలు పెట్టేటప్పుడు మీరు వేసిన రోడ్డు మళ్ళీ తవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బుధవారం నుంచి వాటర్ లైన్ ఖచ్చితంగా వస్తుంది. ఆ సందర్భంలో మీరు రోడ్డు వేయటం, మళ్ళీ తవ్వటం అనేది ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇన్ కేసు ఏదైనా రోడ్డు వేయాల్సిన పరిస్థితి వస్తే ఆ పైప్ లైన్ కి ప్రొవిజన్ కూడా ఎక్కడ అనేది కూడా మీరు ఆలోచించాలి. ఒకటి, ఎక్కడ కానీ మీరు డ్రైన్ లో మాత్రం పైప్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు వేయడానికి వీల్లేదు. కొన్ని రోజుల తర్వాత ఇవి తుప్పు పట్టి మురుగునీరు నీళ్ళలో చేరి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో జరిగే ఏ ఇంజనీరింగ్ పనులు కూడా ఇంజనీరింగ్ శాఖ వారు ప్రత్యేకించి చెప్తా ఉన్నాను, డ్రైన్లలో ఎక్కడా కానీ వాటర్ పైప్స్ వేయడానికి వీలేదు. మార్చి వరకు పెద్దగా నిధులు వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి ఉన్న వాటిని ప్రజల అవసరాల దృష్ట్యా వాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జరుగుతామనేది మళ్ళీ మీకు జవాబు ఇస్తానని, ఈలోపు సభ్యులు మున్సిపల్ స్థితిగతులను వివరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 7 వర్కులు తాలూకా కూడా ఇప్పుడు దీంట్లో ఈ వర్కులు 12వ వార్డు 2, 25వ వార్డు 1, 18వ వార్డు 13వ వార్డు 2, 19వ వార్డు 1 ఉన్నాయి. ఆ కౌన్సిలర్లు అడగండి, ఈ వర్కులు ఆ వార్డులో జరగలేదు, మరి ఎందుకు ఇవి డబ్బులు చెల్లించారు? చెల్లించే ముందు కౌన్సిల్ దృష్టికి ఎవరు చేసుకోవచ్చు. ఇప్పుడు కరెంటు కట్టాలని చెప్పేసి కౌన్సిల్ దృష్టికి పెట్టారు. అంతకుముందు కూడా ఈ ఫండ్ డైవర్షన్ అయినప్పుడు సభ దృష్టికి తీసుకురావాలిగా తీసుకొచ్చారని చెప్పేసి మీ కమిషన్ గారు ట్రాక్ చేయమని చెప్పేసి అడుగుతున్నానండి. మన పేరు పెట్టారు సార్. 25వ వార్డు కౌన్సిలర్ నేను, మా వార్డులో ఈ వర్క్ జరగలేదు సార్. ఇప్పుడు 11వ వార్డులో ఒక వర్క్ పెట్టారండి. అది లాస్ట్ 13వ వార్డులు కాదండి. సుభాని గారు ఎక్కడండి? 27. కమిషనర్ గారు ఎన్ని తప్పులు జరగాలని చూడండి. కౌన్సిల్ తప్పుదారు పట్టించినాకండి, ఇవన్నీ కూడా తప్పులు జరగదు. ఈ వార్డులలో ఈ వర్కులు అన్ని కూడా జరగలేదు. అదొకటి. ఈ ఫండ్ అనేది డైవర్షన్ అయ్యేటప్పుడు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు కరెంట్ బిల్లు 15th ఫైనాన్స్ డబ్బులు కరెంట్ బిల్లు కడతా అని చెప్పేసి కౌన్సిల్ అనుమతి కోరారు. ఇప్పుడు అలాగే ఈ ఫండ్ డైవర్ట్ అయ్యేటప్పుడు 15th ఫైనాన్స్ నుంచి 14th ఫైనాన్స్ వాడుకుంటున్నాం ఈ డబ్బులు అని చెప్పేసి కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలి కదా. తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందా లేదా సార్? మరి తీసుకొస్తే ఆ ప్రతి మాకు చూపించండి సార్. డబ్బులు ఆల్రెడీ చెల్లించారు వాళ్ళకి. చెల్లించినప్పుడు నేను ఆ మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా కూడా. కౌన్సిల్ ప్రతి సిఆర్ తీసుకొని ఉంటే కౌన్సిల్ ప్రతి అందించవలసిందిగా కోరుతున్నాం. గౌరవ సభ్యులు అడిగినటువంటిది అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, మనం ఈ గ్రాంట్ డైవర్ట్ చేసినప్పుడు ఎలక్షన్ టైంలో ఉన్నాం. అదే కాకుండా క్లియర్గా దానికి సంబంధించినటువంటి కూడా ఆ సంబంధించినటువంటి బిల్స్ అన్ని కూడా చేంజ్ చేయమని మనకు శ్రీరంజయ్య గారు నైట్ 11 గంటల టైంలో ఎమర్జెన్సీ కింద తీసుకోవడం జరిగింది.
సార్ ఈ డబ్బులు ఇచ్చింది ఆర్డర్ ముందు ఇచ్చారు సార్ డబ్బులు అది వాస్తవం. ఇచ్చాడు. అంటే ఎలక్షన్ కన్నా ముందు ఆర్డర్ మీటింగ్ జరిగినాక 6 మీటింగులు డబ్బులు చెల్లించడం వల్లే కౌన్సిల్ ప్రియాంబుల్ తీసుకోవాలి. డబ్బులు ఇచ్చే కరెంట్ బిల్లు కట్టాలి, ఈ డబ్బులు డైవర్షన్ చేస్తున్నామని చెప్పారు. డబ్బులు ఇచ్చే ముందే కౌన్సిల్ సిఆర్ తీసుకోవాలి కదా, ప్రియాంబుల్ తీసుకోవాలి కదా. సరే, సభ దృష్టికి తీసుకురావడం సార్ ఒకటండి, దీని బాధ్యత మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కౌన్సిల్ ప్రియాంబుల్ లేకుండా మీరు 34 లక్షల రూపాయలు సంబంధిత దాఖలానికి చెల్లించారు. అంటే కౌన్సిల్ అంటే మీరు అంత అభద్రత భావంతో, ఇప్పుడు కౌన్సిల్ అంటే టౌన్ మొత్తం కూడా బాధ్యత మేము ప్రజాప్రతినిధులు తెలియకుండా మీరు ఫండ్ డైవర్షన్ చేసేటప్పుడు ఎట్లా చేశారు? నేరమా కాదా? ఇది పూర్తిగా పరిశీలిస్తాను సార్. పరిశీలనే కాదు సార్, ఇప్పుడు కౌన్సిల్ ప్రజలు ఉంటే చేయండి, లేకపోతే సంబంధిత అధికారుల మీద తగు చర్యలు తీసుకోవాలని మేము ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఏ సమయంలో మీ పేమెంట్ జరిగినాయి ఇవన్నీ కూడా సంవత్సరం సార్ వీళ్ళకి డబ్బులు చెల్లించి కాంట్రాక్టర్లకి. అయినా ఈ వార్తలో వర్క్ ఇప్పుడు సరే సార్ జరిగిన ఈ వర్కులు, ఇప్పుడు ఈ వార్తలో వర్కులు జరిగినా ఇప్పుడు ఈ ఎజెండాలో పెట్టారు. ఈ వార్తలో జరిగిన వర్కులు అంటే ఇక్కడ మాకు సరే సార్ అది అయిపోయింది తప్పే. ఇప్పుడు పెట్టారు వర్కులు వలన ఈ వార్తలో జరిగినా మీ నోటీసు తెలుసా? లేకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో సాయంత్రం ఉన్నారు కమ్యూనిటీ ఉన్నారు ప్రతి సచివాలయంలో. ఇప్పుడు మీరు అడగండి ఒక మాట, ఈ నేమ్ ఆఫ్ వర్క్ ఉదాహరణకి 13వ వార్డు నేమ్ ఆఫ్ వర్క్ అడగండి, ఈ వర్క్ జరిగిందో లేదో. వాళ్ళు 4 ఏళ్ళ సచివాలయానికి జాబ్ తీసుకొని వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఉదాహరణకి 13వ వార్డు 5వ అంశం అడగండి, జరిగిందో లేదో వరకు. ఈ వర్కులకు సంబంధించి కూడా మేము ఎలక్షన్ టైంలో రావడం జరిగింది. గతంలో పేమెంట్ జరిగింది. మీరు కాదు సార్ అనేది, మీరు ఎలక్షన్ టైంలో వచ్చారు. ఎంఐటీ సంఘాలు కూడా గత 4 సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తున్నారు కదండి. మీ పక్కన నాణ్యత అవ్వలేదు కదండి. ఇప్పుడు ఈ 13వ వార్డులో జరిగిన అంశము ఆ వార్డు వర్క్ జరగకుండా డబ్బులు ఎట్టించారని నేను అడుగుతున్నాను. 5వ అంశము ఈ 13వ వార్డు నందు 13వ వార్డు ఎంఐటీ ఇస్తున్నప్పటి బాబు లేదమ్మా ఉన్నారు కదా మీరు 4 ఏళ్ళ నుంచి ఇక్కడ. ఎవరు 13వ వార్డు ఎంఐటీ కృష్ణ ఈ రోజు జరిగింది. మీ వద్ద 13వ వార్డు సిసి రోడ్ వేసారు బాబు అక్కడ మాచార ప్రమాసం వార్డు నందు గదిగా చూసుకో. నూరిల్ల ఇంటి నుంచి సిసి రోడ్డు వేయట ఎవరు వార్డు మరి 27వ వార్డు చేసి 13వ వార్డు ఎజెండా లెక్క పెట్టారండి. అదే ఎక్కడ జరిగింది వర్షం శాంక్షన్ అయ్యి ఎట్లా అనేది కూడా పరిశీలిస్తానండి ఖచ్చితంగా. పరిశీలించడం కాదండి, ఇప్పుడు మేము మాట్లాడకపోతే 13వ వార్డు వర్క్ జరిగినట్ట. అదే మనకున్న రికార్డు ఏదైతే సార్ కౌన్సిల్ దృష్టిలో పెట్టేటప్పుడు ఏ వార్డు వర్క్ జరిగి మీరు మొత్తం సార్ 16 మంది ఉన్నారు. ఈ వార్డులో మా వర్క్ జరగలేదని చెప్పేసి మీరు బి గారు ఏ గారు ఎంఐటీస్ 16 మంది ఉన్నారు. వార్డు ఇక్కడ ఓటర్ వార్డు ఇవన్నీ తప్పలేదు అడగండి. నువ్వే పెట్టే ఎజెండాలో పెట్టిన అంశం మొత్తం తప్పే. మళ్ళీ మీరు డబ్బులు చెల్లించామని కౌన్సిల్ ప్రియాంబుల్ లేకుండా ఇవ్వడం తప్పే. రెండు పరిశీలిస్తాను సార్, ఖచ్చితంగా పరిశీలించి మీకు ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను నేను. నా క్లారిటీ కోసం కాదండి, ఫండ్ డైవర్షన్ జరిగేటప్పుడు కౌన్సిల్ ప్రియాంబుల్ ఇప్పుడు కరెంట్ బిల్ కడతాను పెట్టారు మీరు. ఎలక్షన్ టైం మీరు కాసారు అనేది గత పాలకుడు సంవత్సరం క్రితం జరిగిన కమిషనర్ బాధ్యుడు దీనికి ఖచ్చితంగా పరిశీలిస్తాను సార్, పరిశీలించి ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా తప్పలేండి. ఈ వార్తల్లో మా వాళ్ళు 25వ వార్డు పెట్టారు, మా వాళ్ళు ఎటువంటి సీసీ లేదు. ఓల్డ్ వార్డు ఏమో పెట్టారో ఓల్డ్ వార్డు జరగలేదు. గౌరవ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారికి, చైర్పర్సన్ యూసఫ్ గారికి చిన్న క్లారిఫికేషన్ అన్నమాట. సార్ 14th ఫైనాన్స్ వచ్చినప్పుడు మార్చర్లలో 29 వార్డులు ఉన్నాయి. సోదరుడు రఘురామరెడ్డి గారు ఆ వార్డులను పట్టుకుని ఆ వార్డులో తగ్గలేదు అన్నారు. 25వ వార్డు ఇప్పుడు 27వ వార్డు అయింది. 27వ వార్డులో వర్క్ జరిగింది. ఒకసారి మీరు అలానే గతంలో ఇదే సబ్జెక్టు కౌన్సిల్లో సిఆర్ కూడా తీసుకున్నారు. సోదరుడు ఆ మీటింగ్ వచ్చి ఉండలేదు. మీరు వెరిఫికేషన్ చేసి ఇటువంటి క్లారిఫికేషన్ ఇవ్వండి, ఇబ్బంది ఉండదు. దానికి ఇది చిన్న మిస్టేకే రఘురామరెడ్డి గారు. ఇప్పుడు ఈ సామాన్యం ఎందుకు పెట్టారండి? మీటింగ్ సిఆర్ లో కౌన్సిల్ ఆమోదం పొందితే ఇప్పుడు ఈ సామాన్యం ఎందుకు పెట్టారు? ఇంత పెట్టారండి ఎజెండా, మెయిన్ ఎజెండాలో ఉంది కదా. సామాన్యాంశాలు ఎందుకు పెట్టారు? మరి ఇప్పుడు అజెండా మామూలు సామాన్యం పెట్టాల్సిన అవసరం వచ్చింది సిఆర్ ఉంటే గతంలో, ఇప్పుడు పెట్టాల్సిన అవసరం వచ్చింది అంటే సభ దృష్టికి తీసుకురావాలి కదా. దీంట్లో మెయిన్ ఎజెండా ఉంది కదా.
ఇదే అంశం మెయిన్ ఎజెండాలో ఉందిగా, మరి ఎందుకుంటున్నా ఒకవేళ ఉంటే సార్ ఏం జరిగిందంటే సార్ మెయిన్ ఎజెండాలో 3వ వరకు 6వ వరకు కాపీ పేస్ట్ చేసినప్పుడు డబుల్ పట్టడం వల్ల దాన్ని కొంచెం చేంజ్ చేయడం వల్ల సవరణాత్మకం పెట్టాను సార్. 3వ వరకు 6వ వరకు మెయిన్ ఎజెండాలో 2 సేమ్గా ఉంటాయి సార్. 3వ వరకు అక్కడ వాళ్ళు పెరిగి అప్పుడు ఏం జరిగింది, 23, 25 అయింది. 28 పాత వాడు 28 పాత వాడు. అవును, ఇది సార్ ఇది వచ్చేసరికల్లా 2019, 2020 సంవత్సరంలో ఈ వర్కులు శాంక్షన్ అయ్యి ఉన్నాయి సార్. 2020, 2021 వర్కులు పూర్తయి ఉన్నాయి సార్. అప్పుడున్న వాళ్ళు CFMS సైట్ లో కొట్టి ఉంచారు సార్, 2 లాక్ తీసుకొచ్చేసి బిల్ పేమెంట్ కోసము. అప్పుడు కొట్టించేసిలో డబ్బులు లేక దాన్ని అలానే ఉంచిన వాటిని కోడ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు CDMA గారు కోడ్ రన్నింగ్ ఉన్నప్పుడు కోడ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు బిల్ కోడ్ రన్నింగ్ లో ఈ బిల్లు ఇచ్చింది కాదు అనేది వర్క్ జరిగింది. వర్క్ జరిగింది వచ్చేసరికి 3 years బ్యాక్, 2 years 2.5 years బ్యాక్ జరిగింది. అవును, వర్క్ జరిగింది 2.5 years బ్యాక్ సార్. అవును, బిల్ పే చేసింది వచ్చేసరికి బిల్లు పే చేసావా, బిల్లు పే చేసే ముందు కౌన్సిలింగ్ పేపర్ తీసుకొని బిల్లు పోవాలి కదా అంటున్నా. వీటన్నిటికీ కౌన్సిల్ పేపర్ ఆల్రెడీ టెండర్ యాక్సెప్టెన్స్ జరిగింది సార్. టెండర్ యాక్సెప్ట్ చేస్తావు, నువ్వు డైవర్షన్ తర్వాత డబ్బులు ఇప్పుడు కరెంట్ బిల్లు కడుతున్నావు, దీంట్లో పెట్టారు. అవును సార్. దాన్ని ఎందుకు పెట్టారు, కౌన్సిల్ అనుమతి ఉండాలని. అవును సార్. ఫండ్ డైవర్ట్ జరిగేటప్పుడు కౌన్సిల్ అనుమతి ఉండాలని పెట్టారు. అవును సార్. అలాగే 15 నుంచి 14 నుంచి చెల్లింపులు జరిగేటప్పుడు కౌన్సిల్ పేపర్ ఉండదు కదా. అప్పుడు DMA గారు కమిషనర్స్ అందరికీ కాంటాక్ట్ లేదు సార్, అవసరం లేదండి. సభ్యులకు విన్నపము ఆ సమయంలో మనము ఖచ్చితంగా కౌన్సిల్ మీటింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సార్ బిల్లు ఇచ్చేది అదే సార్, ఇప్పుడు బిల్లు ఇవ్వకపోతే తీసుకోవాలి కదా సార్. 2 సంవత్సరాలు జరిగింది. సభ నమస్కారము. మనకు ఈ ఎలక్షన్ టైంలో మీరు చెప్తున్నట్టుగా మనకు ఈ వీల్ చైర్స్ వచ్చేసి 23 వచ్చాయి. 23 కూడా మన స్టోర్ రూమ్లో భద్రంగానే ఉన్నాయి. ఆ రోజు మనకు క్లస్టర్ వైజ్గా ఒక వెహికల్ పంపించారు, ఒక వీల్ చైర్ పంపించాము. అవన్నీ కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకొని మన ఊళ్ళో కూడా భద్రపరిచాము. గవర్నర్ సభ్యులు కూడా చూడొచ్చు ఉన్నాయి. మరియు ఈ 2 వినియోగదారులను నీటి కుళాయిలు ఆన్లైన్ చేయనందున నమోదు చేసిన సందర్భంలో ఒకే కుళాయి 2 సార్లుగా నమోదు కాబడి ఉన్నది. సదరు ఆన్లైన్ నమోదు కాబడిన డబుల్ కుళాయిల కనెక్షన్లు పట్టణంలో సర్వే చేయగా 106 నంబర్లు ఉన్నట్టుగా తెలియవచ్చింది. కానీ వాళ్ళకి ఇచ్చిన రెమ్యునరేషన్ 12,500 కానివ్వండి, 25,000 రూపాయలు కానివ్వండి, ఇప్పటిదాకా మనం వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల. సుమారు 6 సంవత్సరాలు అవుతుందండి వాళ్ళ కాలం మనం డబ్బులు జమ చేసుకొని. మా వార్డులో పర్టికులర్గా 40 మంది ఆ బాధితులు ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి అడుగుతూనే ఉన్నారు. నేను ప్రతిసారి కొంచెం సబ్స్క్రిప్ట్ చేసుకోవాల్సి ఉన్నాను, కానీ అది ఇప్పటిదాకా కూడా అమలు జరగట్లేదు. వాళ్ళకి వాళ్ళు కట్టిన డబ్బులే వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుండదు అనేది నా విన్నపం సార్. అలానే కుక్కలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. మొన్న కుక్కలు కలిసి తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని నేను భావిస్తా ఉన్నాను. చాలా ఎక్కువ జరిగింది ఈ మాచర్ల మున్సిపాలిటీలో. కానీ ఎందుకో వాళ్ళు ఎవరికి వారుగా జరిగిన అభివృద్ధి గురించి చెప్పమంటే ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వచ్చిన నిధులన్నీ, ఖర్చైన నిధులన్నీ, ఏ వర్క్ మీద ఎంత ఖర్చు పెట్టారు, అలాగే నిమ్మగడ్డ నవీన్ ప్రకాష్ అనే నవీన్ కృష్ణ అనే అతనికి ఎన్ని వర్కులు కేటాయించారు, ఎంత చెల్లింపులు జరిగినాయి, ఆ వర్కుల వివరాలు ఇవన్నీ కూడా ఇవ్వవలసిందిగా మీ ద్వారా సభను కోరుతా ఉన్నాను. మరి అలాగే గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న కాలనీ, మరి ఆమె దూరాన్ని ఎక్కడో ఇచ్చారు, బాధాకరం. అయినప్పటికీ కూడా అక్కడ ఖర్చు పెట్టిన నిధులంతా ఏమేమి పనులు చేశారు వాటి వివరాలు కూడా, అలాగే లబ్ధిదారుల వివరాలు కూడా, అలాగే కిట్కో ఇల్లు గతంలో కట్టిన వాళ్ళకి ఎందుకు క్యాన్సిల్ చేశారనేది కూడా ఈ సభను నేను కోరుకోవాలి. వారి అనుమతి తీసుకొని రద్దు చేశారా? ఆ రోజు వాళ్ళు 25,000 డబుల్ బెడ్రూమ్కి, సింగిల్ బెడ్రూమ్ ఎంత సార్? 12,500. మరి వాళ్ళు పే చేసినప్పుడు లేట్ అయినా వాళ్ళకి చెందడం ధర్మం, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా. మరి వాళ్ళు
చేశారా, లేకపోతే ఎవరైనా ఆదేశాల మీద డైవర్ట్ చేశారనేది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గౌరవ సభ్యులందరినీ కోరేది ఒకటే, ఈ మున్సిపాలిటీని ఒడ్డున వేయాలి అంటే ఆర్థిక వనరుల్ని ఎక్కడ పెంచాలి, ఏ విధంగా ఈ మున్సిపాలిటీని మళ్ళీ ఒడ్డునేయాలనే దాంట్లో మీ సలహాలు సూచనలు ఇస్తారేమో అని చెప్పేసి ఆశించాను. ఏ ఒక్కరు కూడా ఆ దిశగా సలహాలు ఇవ్వలేదు. అది కొంచెం నన్ను నిరుత్సాహపరిచింది. జగనన్న కాలనీ ఖర్చులో సండ్రీ మార్కెట్, ఈ సండ్రీ మార్కెట్ కూడా వసూలు చేస్తున్న ఫీజులు ఎంత? ఒక కూరగాయల మార్కెట్ ఉందంటే అక్కడ మీరు వసూలు చేస్తున్నది ఎంత, అక్కడ ఎన్ని ట్రాక్టర్లు మీరు చెట్టెత్తేస్తున్నారు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 5 రూపాయలు 10 రూపాయలు అనేది ఈరోజు ఒక ఛాయ్ ఖర్చు. మనం మున్సిపాలిటీని శుభ్రతతోటి ఉంచాలన్నా, మున్సిపాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి అంశానికి కూడా డబ్బు అవసరం. ఎక్కడ మనం నిధులు ఇచ్చేయగలుగుతాం అనేది కూడా ఆలోచించాలి. మరొక విషయం, భవిష్యత్తులో కూడా మున్సిపల్ క్లీనింగ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, పర్మనెంట్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళ మీద పని భారం ఎంత ఉంది, ముఖ్యంగా ఈ మెయిన్ రోడ్ క్లీన్ చేయడమే ఎక్కువ మంది వచ్చే పరిస్థితులు ఉన్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది. మరి వార్డులలో క్లీన్ చేయాలన్నా కానీ సమస్య అవుతుంది. ఈసారి ఈ మెయిన్ రోడ్డు వేయించేటప్పుడు తగిన చర్యలు తీసుకొని అది మెకానైజర్ ద్వారా, మెషిన్ ద్వారా క్లీన్ చేసి సిబ్బందిని వార్డుకి కేటాయించి వార్డులలో శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి సభను కోరుతున్నాను. మనుషులు అందరినీ మెయిన్ రోడ్డు మీదనే పెట్టేస్తే వార్డులలో కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. అలాగే భవిష్యత్తులో ఏదైనా డ్రైన్స్ డిజైన్ చేసేటప్పుడు కూడా ఆ డిజైన్ ని కూడా సింపుల్ గా మనం ఎలా వాటిని సీట్ రిమూవ్ చేయగలుగుతాం అనే విధానాన్ని లేటెస్ట్ గా మీరు తెలుసుకొని ప్రతిపాదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనకున్న మెయిన్ 2, ఒకటి కొమ్మాళ్ళ కాలువ, ఒకటి రెండవది రైల్వే స్టేషన్ రోడ్లో మేజర్ కాలువ. సీటు తీయాలి అంటే అది పెద్ద సమస్య అవుతుంది. మెషిన్ ద్వారా తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రక్చర్ దెబ్బతింటాం. డిజైనింగ్ లో అంటే అప్పుడు స్ట్రైట్ వాల్స్ పెట్టారు, అప్పుడు స్లాంట్ గా పెట్టుకోవడం ఇంకో రకంగా ఉంటే ఏదైనా పెట్టి నెట్టే విధంగా ప్రొక్లైన్ తోటి ఒకరు ఇదైన తర్వాత తీయటం అనేది ఈజీ అవుతుంది. మొత్తం డ్యామేజ్ అవుతా వస్తుంది తీసేటప్పుడు, ఈ ప్రొక్లైన్ పడేటప్పుడల్లా. ఎందుకంటే చిన్న వర్క్లు కూడా నేను కూడా గతంలో ఈ మున్సిపాలిటీలు చేస్తున్నాను. అప్పుడు నేను అబ్జర్వ్ చేసిన విషయాన్ని ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తాను. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. మున్సిపల్ ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడో వేసింది ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ పెరుగుతా పోతా ఉన్నాయి, 15%. కాబట్టి మున్సిపల్ అభివృద్ధి కోసం మరి సభ్యుల నుంచి కూడా మరి ఏ విధంగా ఆదాయం పెంచవచ్చు అనేది వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఎవరి మనసులో వాళ్ళు పెట్టుకోవడం కూడా కాదు, అందరూ కలిసి మున్సిపాలిటీని ముందుకు తీసుకోవాలంటే మీ సలహాలు సూచనలు కూడా ఇక్కడ ఆదాయాన్ని పెంచడం, వ్యయాన్ని తగ్గించడం ద్వారా కొంత బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి చెప్పకుండానే చెప్పారు కొంతమంది సభ్యులు, చాలా అవినీతి జరిగింది ఈ మున్సిపాలిటీలో. కొంతమంది వ్యక్తిగతంగా చెప్పారు, వర్కులు జరగకుండానే డ్రా చేయడం జరిగింది ఇక్కడ, అందుకనే ఈ మున్సిపాలిటీ ఈ విధంగా వెనకబడి ఉందని చెప్పేసి. ఇవన్నిటి మీద కూడా గత కాలంలో జరిగిన వర్కులు ఏంటి, వాటి వివరాలు ఏంటి, కాంట్రాక్టర్ ఏంటి, నేచర్ ఆఫ్ వర్క్, ఇవన్నింటినీ కూడా తెలియజేయాల్సిందని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా
ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో ఎవరి పట్ల మాకు ప్రేమ లేదు, మాచర్ల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాను. ఈ రోజు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం. పార్టీలకి అతీతంగా మాచర్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ మరి సభ్యులందరినీ కూడా నేను కోరుతా ఉన్నది ఒకటే, ఇది రాజకీయ కక్షతో కాదు, భవిష్యత్తులో కూడా ఒక హెచ్చరికలాగా ఉండాలి. ప్రజాధనాన్ని మన జేబులో వేసుకోవడం అనేది అంత సుసాధ్యం కాదు అనే విషయాన్ని భవిష్యత్తులో తరాలకు కూడా నేర్పాల్సిన అవసరం ఉంది. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఈ మున్సిపాలిటీ మీద ఒక ఎంక్వైరీ సిట్ కూడా ఏర్పాటు చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి సభ్యులు మున్సిపాలిటీ అభివృద్ధికి కానీ ఇక్కడ ఏం ఆశిస్తున్నారనేది కూడా నా దృష్టికి తీసుకొని వస్తే నేను ఆ ప్రయత్నం నేను ఏం చేయాలనేది కూడా ఈ సభ నాకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వండి అని కూడా నేను కోరాను. దాని మీద మీరు ఎటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వలేకపోయారు. కాబట్టి నేను అధికారులను సంప్రదించి ఇక్కడ ఏం చేయాలి ఏం అనేది ఆలోచించి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీకేదన్నా ఇప్పుడు నేను ఏదన్నా విషయాన్ని మాచర్ల అభివృద్ధికి ఇది చేస్తే బాగుంటుంది అనే మీ ఆలోచన ఏముందంటే పంచితే సంతోషిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి సమయం 1 గంట అయినప్పటికీ ఇంకొక కొద్దిసేపు వెచ్చిందని మీ సలహాలు సూచనలు ఏదన్నా ఉంటే మాచర్ల అభివృద్ధి కోసం ఇవ్వవలసిందిగా సభ్యులందరినీ గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను.
మన శాసనసభ్యులు అన్న జోలగంటి బ్రహ్మారెడ్డి గారు మన ప్రజాప్రతినిధులకి మంచి సలహాలు చెప్పి ఉన్నాడు. అలాగే మన 31 వార్డు కౌన్సిలర్లను మనందరం కష్టపడితే మనం మార్చాలని డెవలప్ చేస్తాము. అలాగనే మన ఎమ్మెల్యే గారు మనకి ఒక భరోసా ఇచ్చి గతంలో కౌన్సిలర్లకి ఇల్లు లేకుండా పోయింది. ఇప్పుడు మన శాసనసభ్యులు గారు కౌన్సిలర్లందరికీ ఒక గౌరవంగా ఇస్తే మేము మార్చలను డెవలప్ చేస్తాము. ఆయన అండదండలతో ఆయనకు మంచి పేరు తెస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగనే కౌన్సిల్ మీటింగ్ ప్రతి ఒక్కరికి హాజరైనందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకి, మన మున్సిపాలిటీ సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగనే మన ఎమ్మెల్యే గారికి మనకు ఇచ్చిన సలహాను బట్టి అది మనం పాటిస్తే ఇకనైనా మనము గౌరవంగా ఉంటాము. ఆయన ఆశీస్సులతో ఒక కౌన్సిలర్ అని ఇల్లు మనం కాపాడుకుంటామని మనసు పూర్తిగా చెబుతున్నాను. ఇంకా రాబోయే రోజులలో ఈ కౌన్సిలింగ్ని ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.